పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. పులివెందులలో ఉదయం 9 గంటల వరకు 30% పోలింగ్ నమోదైంది. ఒంటిమిట్టలో ఉదయం 9 గంటల వరకు 14.83% పోలింగ్ నమోదైంది. పలుచోట్ల టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓటు వేయడానికి వెళ్తున్న వారి వాహనాలను ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. కొన్ని చోట్ల ఓటర్లను పోలింగ్ బూత్లలోకి అనుమతించడం లేదని వార్తలు కూడా వస్తున్నాయి. కొంతమంది ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకుంటున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హుస్సేన్ లైవ్ ద్వారా అందిస్తారు. హుస్సేన్, పులివెందుల ఒంటిమిట్టలో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఓకే, థ్యాంక్ యూ దీపిక. కడప జిల్లా పులివెందుల తర్వాత ఒంటిమిట్ట మండలాల్లో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి ఉదయం నుంచి ఇప్పటి వరకు చాలా చోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కారణం ఏంటంటే ఈ రెండు ఉప ఎన్నికలు అటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చాలా ప్రతిష్టగా, అంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిపోయినాయని అనుకోవచ్చు. అందుకోసమే దాదాపుగా వారం రోజులుగా రెండు కేంద్రాల్లో కూడా సేమ్ ఇదే రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం ఉంది. అయితే ఇవాళ తెల్లవారుజాము నుంచే ఎస్పెషల్లీ పులివెందులలో తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనుకోవచ్చు. ఇక్కడ అంటే ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత పోలింగ్ ప్రారంభం కాకముందు జరిగినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు కాకుండా ప్రజెంట్ జరిగేటువంటి సిచ్యువేషన్ బట్టి మనము పరిశీలించుకుంటే కనుక ప్రతి పోలింగ్ బూత్ అంటే ఇక్కడ కనంపల్లి అనేటువంటి ఒక గ్రామంలో దాదాపుగా ఓటర్లను లోపలికి తీసుకుని పోయి అంటే ఓట్లు వేసుకునేటువంటి పరిస్థితి కూడా అక్కడ లేదని వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఈ కానపల్లి గ్రామంలో టీడీపీ ఏజెంట్లు అంటే టీడీపీ అనుచరులు వైసీపీ వారిని అడ్డుకుంటున్నారని కూడా వారు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఈ సందర్భంలోనే పోలీసులు అక్కడికి పెద్ద ఎత్తున బందోబస్తు అంటే అదనపు పోలీసు బలగాలు అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించాయి. అంతేకాకుండా తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకునేటట్లు చేయాలన్నట్టు కూడా కొంతమంది ఓటర్లు పోలీసులను ప్రాధేయపడడం జరిగింది. ప్రాధేయపడటంతోనే కాదు, ఒక్క ప్రాధేయపడటమే కాదు, కాళ్ళు పట్టుకోవడం కూడా, అంటే పోలీసుల కాళ్ళు పట్టుకోవడం కూడా ఇక్కడ మనము మన విజువల్స్ లో చూడొచ్చు. అదే విధంగా ఈ ఒంటిమిట్ట ప్రాంతంలో ఉంటున్నటువంటి ఒంటిమిట్ట ప్రాంతం నడింపల్లిలో ఉదయం నుంచి టీడీపీ అక్రమాలకు పాల్పడుతుంది. ఎన్నికల సిబ్బంది ద్వారానే వారు అక్రమాలకు పాల్పడుతున్నారని ఇక్కడ వైసీపీకి ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలని సమీక్షించడంతో పాటు అక్కడికి వెళ్లి పోలీసులతో తర్వాత ఎన్నికల సిబ్బందితో కూడా ఈయన అంటే ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి వాగ్వివాదానికి దిగారు. ఇలా ప్రతి చోట పులివెందుల ఒంటిమిట్ట ప్రాంతాల్లో దాదాపుగా అన్ని ప్రాంతాల్లో అంటే ఒంటిమిట్టలలో దాదాపుగా 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దాదాపుగా అన్ని చోట్ల ఇదే రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణమే నెలకొని ఉంది. పోలింగ్ సరళి ఇప్పటి వరకు అయితే అంటే 9 గంటల వరకు పోలింగ్ సరళి ఒంటిమిట్టలో 14.9% నమోదు కాగా పులివెందులలో 21% నమోదైంది. దీపిక. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ. గ్రామాల నుంచి కూడా ఎలాంటి సమాచారం కూడా శాంతి భద్రత సమస్య అలాంటిది ఉత్పన్నం కాదు. మీరు బీజేపీ స్టేట్ చీఫ్ రామచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. బంజారా హిల్స్ లోని పెద్దమ్మగుడిలో పూజలకు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరును కేంద్ర మంత్రి బండి సంజయ్ తప్పుపట్టారు. కాంగ్రెస్ అరాచక పాలనకు నిదర్శనమిది అన్నారు. పెద్దమ్మగుడిలో పూజలు చేస్తే తప్పేందని ప్రశ్నించారు. గుడిని కూల్చిన గుండాలను అరెస్ట్ చేయరెందుకు అని నిలదీశారు. రామచందర్ రావు అరెస్ట్ తో పాటు
హిందూ సంఘాలు బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పెద్దమ్మ తల్లి గుడి విషయంలో మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని అరెస్ట్ చేయడాన్ని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. హైదరాబాద్ మొత్తం ఘనంగా బోనాలు జరుపుకుంటుంటే బంజారా హిల్స్ లో మాత్రం పెద్దమ్మ తల్లి ఆలయాన్ని కూల్చడం చాలా దుర్మార్గమైన విషయం. అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తూ ఇక ఈ అంశంపై మరింత ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, ప్రధానంగా ఇవాళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధానంగా ఆయన బంజారా హిల్స్లోని ఇటీవల పెద్దమ్మ ఆలయాన్ని సంబంధించి ఇవాళ బీజేపీ కార్పొరేటర్లు, బీజేపీ శ్రేణులు, అదేవిధంగా వివిధ హిందూ సంఘాలు కూడా బంజారా హిల్స్ లోని పెద్దమ్మ ఆలయంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా యూనివర్సిటీగా ఈ యొక్క బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అటెండ్ అవుతారు అన్న సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఆయన ఇంటి వద్దని హౌస్ అరెస్ట్ చేశారు ఇవాళ తెల్లవారుజామున. ఈ నేపథ్యంలో కూడా అక్కడక్కడ బీజేపీ రామచంద్రరావుతో పాటు కానీ బీజేపీ ముఖ్య నేతలు, కార్పొరేటర్లు, అదేవిధంగా పలువురు ఇతర హిందూ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా ప్రియా చౌదరిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు హౌస్ అరెస్ట్ సంబంధించి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధాలు ఎంతకాలం నడుస్తాయి, ప్రజలు వాటిని గమనిస్తూ ఉంటారు, ప్రభుత్వానికి తగినటువంటి బుద్ధి చెబుతారు అనేటటువంటి కోణంలో కూడా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు బంజారా హిల్స్ లోని ఉన్నటువంటి పెద్దమ్మ ఆలయాన్ని ధ్వంసం చేసినటువంటి దుండగులను అరెస్ట్ చేయకపోవడం శోచనీయం అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆలయాల ధ్వంసంతో పాటు కానీ అక్కడ హిందూ పూజా కార్యక్రమాలు జరగకుండా ప్రభుత్వం కుట్రలు చేస్తా ఉంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఒక వర్గం యొక్క మెప్పు పొందేందుకే ఆయా ముస్లిం ఓటు బ్యాంకును దండుకునేందుకే కాంగ్రెస్ ఈ విధమైనటువంటి కుట్రపూరిత చర్యలు చేపడతా ఉంది అనేటటువంటి కోణంలో కూడా బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా గుంగిడి మనోహర్ రెడ్డితో పాటు పలువురు నేతలు ప్రకటన విడుదల చేశారు. తీవ్రంగా ప్రభుత్వ ఈ యొక్క పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడానికి తప్పుబట్టినటువంటి పరిస్థితి ఉంది. హౌస్ అరెస్ట్ కనుక రాబోయే రోజుల్లో పరిణామాలు ఉంటాయని ప్రభుత్వాన్ని ఎన్నికైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దీక్ష, థ్యాంక్ యూ రాజు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. పులివెందులలో ఉదయం 9 గంటల వరకు 30% పోలింగ్ నమోదైంది. ఒంటిమిట్టలో ఉదయం 9 గంటల వరకు 14.83% పోలింగ్ నమోదైంది. పలుచోట్ల టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓటు వేయడానికి వెళ్తున్న వారి వాహనాలను ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. పులివెందులలో 11 మంది, ఒంటిమిట్టలో 11 మంది బరిలో నిలిచారు. పులివెందులలో 10,601 మంది ఓటర్లు ఉండగా 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలో 24,606 మంది ఓటర్లు ఉండగా 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటర్లు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 15 పోలింగ్ కేంద్రాల వద్ద అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వెబ్ కాస్టింగ్ తో పాటు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.
ఇక పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా కడప జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. అవినాష్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపిన అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించారు. పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాడులు ఆపాల్సిన పోలీసులు తనను అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలు జరిపే విధానం ఇదేనా అని ప్రశ్నించారు. అటు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అటు వేంపల్లిలో వైసీపీ నేత సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులను కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. వేంపల్లిలో సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. వాళ్ళని అక్కడ బూతులు కాడ కొడతా అంటే టీడీపీ వాళ్ళు మీరు కూర్చొని నాతో నేనైతే 100% మనుషులు కొడతా అంటే ఏమి సార్ మీరు పోయి చేయాల్సిన పని చేయండి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నారు. సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఎలాగైనా విజయం సాధించాలని కోరుకుంటున్నారు. అయితే అది వాళ్ల అధికారం కోసం కాదు, అలాగని ముఖ్యమంత్రి పీఠం కోసం కూడా కానే కాదు. కేవలం ఓ చిన్న జెడ్పీటీసీ కోసం. ఉమ్మడి కడప జిల్లా పులివెందులలో జరుగుతున్న ఉపపోరు గడిచిన 10 రోజులుగా ఆసక్తిని రేపుతోంది. వైసీపీ నుండి తుమ్మల హేమంత్ రెడ్డి, టీడీపీ నుండి మారెడ్డి లతారెడ్డి పోటీ చేస్తున్నారు. అసలు సిసలైన సంగతి ఏంటంటే పులివెందుల ప్రాంతం జగన్మోహనుడి సామ్రాజ్యం కనుక వైఎస్ సొంత కోటను అధికారంలో ఉన్న ఈ సమయంలోనైనా బద్దలు కొట్టాలని టీడీపీ భావిస్తోంది. గతంలో చంద్రబాబుకు చెందిన కుప్పం కోటను అధికారంలో ఉన్న వైసీపీ నేతలు కొల్లగొట్టారు. అందుకే ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు చంద్రబాబు. పులివెందులలో నామినేషన్ల పర్వం మొదలైనప్పటి నుండి ప్రచారం ముగిసేదాకా క్షణక్షణం ఉత్కంఠగా సాగింది. టీడీపీ అభ్యర్థి విజయం కోసం హేమాహేమల్యు తరలివచ్చారు. స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ కు తోడుగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పులివెందులలోనే మకాం పెట్టారు. అలాగే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కూడా కీలక భూమిక పోషించారు. క్యాంపెయినింగ్ సాగినంత కాలం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సవిత ఇక్కడే ఉన్నారు. మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యేలు కోలికపూడి శ్రీనివాసరావు, ఎంఎస్ రాజు, ఎంపీలు సీఎం రమేష్, బైరెడ్డి, శబరిరెడ్డి ఇలా ప్రముఖులంతా పులివెందులలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఏం జరిగింది? తెలుగుదేశం పక్కన ఓటు వేయని పోతాన్నాం. పోతా అంటే వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి కారు బగలు కొట్టి అన్యాయం చేసిపోతున్నారు. తెలుగుదేశం ఓటు వేయని పోతాన్నాం. తెలుగుదేశం పక్క ఓటు వేయని పోతాన్నాం. వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి కారు బగలు కొట్టి తరుముతున్నారు. ఏం జరిగింది? తెలుగుదేశం పక్కన ఓటు వేయని పోతాన్నాం.
నల్లగొండ వారి పల్లె రేగిన ఘటన రాష్ట్ర వ్యాప్త వైసీపీ వర్గాల్లో కలకలం రేపింది. స్థానిక నేత వేల్పుల రాముతో పాటు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గాయపడ్డారు. దీంతో ఫ్యాన్ పార్టీ నేతలు గవర్నర్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం జగన్ చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు. వైసీపీ ప్రచారం కూడా పులివెందుల్లో నువ్వానేనా అన్నట్టుగా సాగింది. ఎంపీ అవినాష్ రెడ్డి అవిశ్రాంత పోరాటమే చేశారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి వంటి నేతలంతా ముమ్మరంగా ప్రచారం చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంతో అవినాష్ రెడ్డి సహా 150 మంది కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా ఘర్షణలకు సంబంధించి మరో 50 కేసులు బుక్ అయ్యాయి. వీటిలో 25 ఎస్టీ ఎస్సీ కేసులు ఉన్నాయి. పార్టీ మారినోళ్లను బెదిరించారంటూ వైఎస్ భాస్కర్ రెడ్డికి నోటీసులు పంపారు పులివెందుల పోలీసులు. మీరు పోయి చేయాల్సిన పని రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వర్డ్స్ అండ్ ఫర్ యువర్ యాక్షన్స్. మా వాళ్ళని అక్కడ బూతులు కాడ కొడతా అంటే టీడీపీ వాళ్ళు మీరు కూర్చొని నాతో పొద్దుపొద్దు చేస్తారు. ఉత్కంఠతో నివురుగప్పిన నిప్పులా ఉన్న పులివెందులకు ఇదే సమయంలో వైఎస్ వివేకానందరెడ్డి 75వ జయంతి వేడుకలు వచ్చాయి. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు డాక్టర్ సునీత కుటుంబ సభ్యులతో కలిసి ఎంట్రీ ఇచ్చారు. తండ్రి వివేకాకు అంజలి ఘటిస్తూనే ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం పుట్టించాయి. పులివెందులను హత్య రాజకీయాల నుండి కాపాడాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇలా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో ప్రతి అంశం సంచలనంగా మారింది. మన మొక్కలు కూడా ఈసారి కొట్టాడుకోండి డీజే మన మొక్కలు కూడా ఈసారి కొట్టాడుకోండి డీజే మన మొక్కలు కూడా ఈసారి పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. పులివెందులలో ఉదయం 9 గంటల వరకు 30% పోలింగ్ నమోదైంది. ఒంటిమిట్టలో ఉదయం 9 గంటల వరకు 14.83% పోలింగ్ నమోదైంది. పలుచోట్ల టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓటు వేయడానికి వెళ్తున్న వారి వాహనాలను ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. మన మొక్కలు కూడా ఈసారి
डीजे మన మొక్కలు కూడా ఈసారి పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. పులివెందులలో ఉదయం 9 గంటల వరకు 30% పోలింగ్ నమోదైంది. ఒంటిమిట్టలో ఉదయం 9 గంటల వరకు 14.83% పోలింగ్ నమోదైంది. పలు చోట్ల టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఓటు వేయడానికి వెళ్తున్న వారి వాహనాలను ప్రత్యర్థులు ధ్వంసం చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుస్సేన్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, ఒంటిమిటలో పులివెందులలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఓటు వేయడానికి వెళ్తున్న ప్రత్యర్థులు వాళ్ళ వాహనాలను కూడా ధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు ఒంటిమిట్ట అదేవిధంగా పులివెందుల జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఉప ఎన్నిక జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఎన్నికలకు ముందు నుంచి ముఖ్యంగా పులివెందుల్లో కావచ్చు, అదేవిధంగా ఒంటిమిట్టలో కావచ్చు కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా అధికార తెలుగుదేశం కూటమి, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య దాడులు ప్రతిదాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి గత కొద్ది రోజులుగా కనిపిస్తుంది. తాజాగా ఈ రోజు ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా చాలా చోట్ల ఘర్షణ వాతావరణం నెలకొని ఉన్నట్టు తెలుస్తుంది. చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ ఓటర్లను కానీ ఓటింగ్ వేసేందుకు వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల వైపు నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కొన్ని గ్రామాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలంటూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ ఎన్నికల్లో ఇటు తెలుగుదేశం కూటమి కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రెండు పార్టీలు కూడా పులివెందుల జడ్పీటీసీ స్థానాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఎన్నికల్లో గెలిచి తీరాలంటూ రెండు వైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది. అదే సందర్భంలో ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎన్నిక ఈ రోజు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను కానీ ఓటర్లను కానీ పోలింగ్ బూత్లకు దగ్గరకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారనే విమర్శ అయితే ప్రధానంగా వినిపిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించి పక్క ప్రాంతాల వాళ్ళు ఆ పులివెందులకు కానీ ఒంటిమిట్టకు సంబంధం లేని వాళ్ళందరూ కూడా ఈ ఎన్నికల్లో ఇక్కడ వచ్చి అజమాయిషీ చేస్తూ ఉన్నారు, రౌడీజం చేస్తున్నారనే విమర్శలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ రోజు ఉదయం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరెస్ట్ కావచ్చు, హౌస్ అరెస్టులను కూడా వైసీపీ ఖండిస్తుంది. ప్రధానంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. మరో పార్టీ సీనియర్ నేత సతీష్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి హేమంత్ ఇంటి దగ్గర కూడా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఈ ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పెద్ద ఎత్తున భద్రతా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటి వరకు అయితే అనేక చోట్ల కొంత ఘర్షణలు నెలకొన్నాయి, ఆందోళనలు నెలకొన్నాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలని ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన తెలుగుదేశం వాళ్ళు, అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నేతల పైన వైసీపీ నేతలు దాడులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం అయితే కనిపిస్తూ ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి రెండు పార్టీలు కూడా ఈ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకోవడం వల్ల అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది. మరోవైపు వైసీపీ నేతలు గత కొద్ది రోజులుగా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను కలుస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు కావచ్చు, అదేవిధంగా పోలీసు యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా తెలుగుదేశానికి ప్రభుత్వానికి సహకరిస్తుంది, వైసీపీని ఇబ్బంది పెడుతుందని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరి కాసేపట్లో ఈ రోజు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా కలవబోతూ ఉన్నారు. ఈ రోజు ఉదయం నుంచి పోలింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం 30% పోలింగ్ ఇప్పటి వరకు నమోదైనటువంటి పరిస్థితి. పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి 10,600 ఓట్లు ఉన్నాయి. అయినప్పటికీ కూడా దీన్ని అన్ని పార్టీలు సీరియస్ గా తీసుకోవడానికి ప్రధాన కారణం అక్కడ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. గతంలో
ఈ పులివెందుల స్థానానికి సంబంధించి జెడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు కూడా ఇంత రసవత్తరంగా జరిగినటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే గతంలో ఏకగ్రీవమైనటువంటి పరిస్థితి ఉంది, లేదంటే వైఎస్ కుటుంబం అక్కడ ఎవరిని నిలబెడితే వాళ్ళు గెలుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఈసారి ఎలాగైనా పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని గెలుచుకోవాలని అధికార తెలుగుదేశం కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన పట్టు నిలుపుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే అక్కడ ఎన్నికలకు సంబంధించి కొంత ఉత్కంఠ నెలకొని ఉంది, ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. మరోవైపు పోలీసు యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఈ ఎన్నికను సాఫీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తూ ఉంది. ఇక ఎన్నిక సాయంత్రం 5 గంటల వరకు, పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కూడా జరగనుంది. ఇప్పటి వరకు 30% పోలింగ్ మాత్రమే నమోదైంది. ఇక సాయంత్రం 5 గంటల తర్వాత కూడా ఎవరైనా క్యూ లైన్ లో ఉంటే వారికి ఓటేసే అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మొత్తంగా మాత్రం ఈ ఒంటిమిట్ట అదేవిధంగా జెడ్పీటీసీ ఈ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఇది కొంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రమేష్, కొన్ని చోట్ల ఓటర్లను పోలింగ్ బూత్ లోకి అనుమతించడం లేదని వార్తలు కూడా వస్తున్నాయి. కొంతమంది ఓటర్లు పోలీసుల కాళ్లు పట్టుకున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి? అంటే ప్రధానంగా ఈ రోజు ఉదయం నుంచి పోలింగ్ ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే అటు ఇటు పులివెందుల్లో కావచ్చు, ఒంటిమిట్టలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి గత కొద్ది రోజులుగా పులివెందులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి 10,000 ఓటర్లే ఉన్నప్పటికీ ఇక్కడ ఈ జెడ్పీటీసీ స్థానాన్ని అన్ని పార్టీలు సీరియస్ గా తీసుకోవడం వల్ల కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. మరోవైపు పోలింగ్ కేంద్రాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కొంత దూర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ సందర్భంలో ఓటర్లు గతంలో ఓటు వేసిన ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి ఓటు వేయడానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు, ఆందోళన పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలోనే పోలీసులు ఓటర్లను కొన్ని గ్రామాల నుంచి బయటికి వెళ్ళనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనే వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ ఉద్రిక్త పరిస్థితి కొంత చల్లారిన తర్వాత ఓటర్లను ఓటు వేసేందుకు అవకాశం కల్పించే ఆలోచనలో ప్రభుత్వం పోలీసు యంత్రాంగం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ కారణంతోనే ఓటర్లను గ్రామాల్లోంచి కొన్ని చోట్ల బయటికి రానివ్వటం లేదనే వార్తలు అయితే వస్తున్నాయి. కానీ ఇటు ఓటర్లు మాత్రం ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాలి. ఇటు పోలీసులు కూడా ఈ విషయంలో తమకు తగు న్యాయం చేయాలని కోరుతూ ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించకుండా అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేయడం సరికాదంటూ వాళ్ళు పోలీసులను వేడుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం జెడ్పీటీసీ అంటే పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరుగుతున్నటువంటి ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చోట్ల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఇప్పుడు అంటే ఒకేసారి వెళ్తే మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. దానివల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి పోలీసులు కొన్ని గ్రామాల్లో ఓటర్లను కొంత సమయం తర్వాత ఓటింగ్ పంపిస్తాము, అప్పటి వరకు కొంత సమయంతో ఉండాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఓటర్లు మాత్రం వాళ్ళ మనోగతం వేరేలాగా ఉంది. తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. తమ ఓటు హక్కును వేరే వాళ్ళు వినియోగించుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి తమ ఓటు తామే వేసుకోవడానికి అవకాశం కల్పించాలని వాళ్ళు పోలీసులను కోరుతూ ఉన్నారు, పోలీసులు ప్రాధాయపడుతూ ఉన్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. వైఎస్ఆర్ వచ్చి కారు పగలగొట్టి మమ్మల్ని తరుముతున్నారు. కొట్టినారు. ఏం జరిగింది? తెలుగుదేశం పక్కన ఓటు వేయని పోతాన్నాం. పోతా అంటే వైఎస్ఆర్